సో నాకు ఆ విధంగా దైవం మీద నమ్మకము, నేను తప్పు చేయరు కాబట్టి నాకు అన్యాసరంగా దెబ్బ తగలదు అనే నమ్మకం. ఓకే ఓకే. పెరువుల మీద ఒకసారి వచ్చారు బయటికి మీరు? లేదు, 2-3 సార్లు వచ్చాను. ఫస్ట్ నేను తెలుగుదేశం గవర్నమెంట్లో నాకు పెరువులు వచ్చింది. ఈవెన్ 1 డే నాకు 15 days పెరువులు ఇచ్చారు. పెరువుల్లో మార్నింగ్ బయటకు వచ్చిన ఈవినింగ్ 6-5 కల్లా నాకు పెరువులు క్యాన్సిల్ చేశారు అంటేనే. ఆల్ ఆర్ ఆఫీసర్స్ జైల్లో చాలా మంది చెప్పినారు, నీకు వచ్చింది వెళ్ళిపో నువ్వు అంతకు నువ్వు అని. ఏ బయట పోయి ఏం తిరగల, ప్రెజర్, గవర్నమెంట్ ప్రెజర్ తోటి క్యాన్సిల్ చేశారు. ఆ రోజు నేను మళ్ళీ ఈవినింగ్కే సరెండర్ అయ్యాను. ఆ పెరువులు కూడా మేము 8 నెలలు పట్టింది నాకు పెరువులకు బయటకు రావడానికి. పెరువులు పిటిషన్ పెట్టిన తర్వాత 8 నెలలకు నాకు ఆ పెరువులు ఇవ్వడం జరిగింది. ఏంటికి, మా నాయనమ్మకి బాగాలేదు, మాకు పెద్ద దిక్కు నాయనమ్మనే. నేను జైలుకు పోయినాక మా ఇంట్లో మా నాయనమ్మ, మా తమ్ముడు, నా భార్య, నా పిల్లలు తప్ప వేరే పెద్దలు లేరు నాకు. సో ఆమెకు ఆరోగ్యం బాగాలేదు అనే కారణంతో 8 నెలలకు నేను పెట్టుకుంటే 8 నెలలకు వచ్చిన తర్వాత అది కూడా ఒకటే రోజుకే క్యాన్సిల్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ రాలేదా? మళ్ళీ ఎలక్షన్ అయిపోయి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత మళ్ళీ వచ్చిన. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 2వ సంతకమే నా పెరువుల సంతకం పెట్టడం జరిగింది పెరువుల మీద. ఇంకా అప్పుడు క్యాబినెట్ కూడా వచ్చారు అప్పుడు 15 days. 15 days తర్వాత మళ్ళీ జీవోలో వచ్చారు బయటికి. తర్వాత నేను మెర్సీ పిటిషన్ పెట్టుకున్నాను. మెర్సీ పిటిషన్ యాక్చువల్గా ప్రొడ్యూస్ ద గవర్నర్కు మేము రిప్రజెంటేషన్ పెట్టుకున్నాం. అన్యాయమైన కేసు, నాకు పరిస్థితి, కుటుంబ పరిస్థితి బాగలేదు, నాకు ఈ కేసులో ఇట్లా సుప్రీంకోర్టులో 10 years కన్వెక్షన్ అయింది, ఇప్పటికీ నేను 4 ఏళ్ళు 5 ఏళ్ళు దాటిపోయి వచ్చింది కాబట్టి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి 2005లో గవర్నర్కు రిప్రజెంటేషన్ పెట్టాను. గవర్నర్కు పంపించిన ఏదైనా కానీ గవర్నమెంట్కి వస్తుంది. గవర్నమెంట్ నుంచి 3 డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ చేస్తుంది, పోలీస్, రెవెన్యూ అండ్ ప్రొవిజన్. 3 డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ చేసి దాదాపు అది 11 నెలలు పట్టింది నాకు ప్రాసెస్. 3 డిపార్ట్మెంట్లు ఎంక్వైరీ చేసి ఎవరంతా మన ప్రవర్తన మంచిది, ఎక్కడే కానీ మంచోడు, ఎవరికి హాని చేసింది లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు, స్వతహాగా ఒక పార్టీకి నిలబడినందుకోసం ఈయన మీద తప్పుడు కేసులు బనాయించడం జరిగింది తప్ప ఇంకోటి కాదు అని చెప్పేసి అన్ని రకాలుగా ఎంక్వైరీలు పూర్తయి క్యాబినెట్ ఆమోదం తెలిపి క్యాబినెట్ తర్వాత గవర్నర్ దగ్గరికి కూడా గవర్నర్ గారు పాలడానిచ్చారు. అది ఏ సంవత్సరంలో బయటకు వచ్చారు మీరు? 2006లో అంత ఐడియా లేదు, 2006లో వచ్చిన తర్వాత ఇంకేం కేసులు లేవంటారా? నాకు 98లో ఇది లాస్ట్ ఈ కేసులే, 98 తిరుపతి కేసు వరకే లాస్ట్. తర్వాత కేసులు ఏమి లేవు. జైలు నుంచి బయటకు వచ్చినాక ఇంకేం కేసులు లేవు, క్లీన్. అంటే ఒక్కటి చెప్పండి, నేరుగా ఫ్యాక్షన్లో ఉన్నప్పుడు ఈ గొడవల్లో ఎప్పుడైనా మీరు నేరుగా కత్తులు పట్టుకొని ప్రత్యర్థుల మీదకి వెళ్ళడం కానీ బాంబులు విసరడం కానీ ఏమైనా చేశారా? అటువంటిది లేనే లేదు. నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పేవాడిని, గొడవలు పెట్టుకోవద్దండి, పిల్లల పిల్లలతో హ్యాపీగా ఉండండి, ఎవరికి ఇష్టం ఉన్న లేకుండా వాళ్ళ ఇంటికి తీరండి, ఊళ్ళో గొడవలు పెట్టుకోవద్దని నేను మొదటి డే 1 నుంచి ప్రతి ఊళ్ళో చెప్పినాం. తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు కూడా, నీకు రాజశేఖర్ మీద ప్రేమ ఉంది, రాజశేఖర్ 10 రూపాయలు ఇస్తే నువ్వు 10 వేసుకొని పంచు, ఇంటింటికి కాళ్ళు పట్టుకొని ఓట్లు వేయించుకో, కానీ ఊళ్ళో గొడవలు పెట్టుకోకండి, ఎలక్షన్ రోజు ఎలక్షన్ చేయండి, మరుసటి రోజు మీరు కలిసి ఉండండి, ఊరు బాగుపడుతుంది. అట్లా ప్రతి ఊర్లో ప్రతి లీడర్కి నేను చెప్పేవాడిని. ఎక్కడ కూడా నేను గొడవ పెట్టడానికి ఇవన్నీ కొట్లాడడానికి కానీ ఎంకరేజ్ చేసేవాడిని కాదు. కాకపోతే రాజకీయంగా వ్యతిరేకంగా నిలబడడానికి కేసులు అవి వచ్చినాయి తప్ప నాకంతా నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా ప్రోత్సహించింది కానీ ఎక్కడెక్కడ ఇది చేసింది కానీ లేదు. మొత్తం మీద అయితే ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అక్రమ కేసులు, ఎన్నో ఇది చేసి మీరు జైలు పాలై జైలు జీవితాన్ని అనుభవించి ఒక ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నారు. అంటే రాజకీయంగా ఇప్పుడిప్పుడే బాగా రాణిస్తున్నారు. జిల్లా అధ్యక్ష పదవి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి మీరు బాధ్యతలు చేపట్టారు. ఈ ఫ్యాక్షన్ వద్దు, ఎంతోమంది చెప్తున్నారు ఫ్యాక్షన్ జీవితం లేకపోవద్దండి, ఎవరు అసలు శత్రువు కూడా జైలుకు వెళ్ళకూడదని మీరు భావిస్తున్నారు. అసలు ఫ్యాక్షన్ వద్దు అనుకుంటున్న తరుణంలో పెద్ద అగాధం ఏర్పడింది మీ పార్టీలో. అంటే పత్తికొండ మీ పార్టీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్య జరిగింది. దీని గురించి ఏమంటారు మీరు? అసలు హత్య వెనుక ఉన్న పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అని మీ పార్టీ వాళ్ళు భావిస్తున్నారు? పాతదారులు అనేది ఏమని కాదు, యాక్చువల్గా అంటే నారాయణ రెడ్డి కూడా మొదటి నుంచి కూడా అంటే నాకు ఈ మధ్యకాలంలో నుంచి భాస్కర్ రెడ్డి గారు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి మాకు పరిచయం నారాయణ రెడ్డి గారు.
ఆయన చెప్పేవాడు పెద్దలు ఏదో జరుగుతుంది, వద్దు కామ్గా ఉందాం ప్రశాంతంగా ఉందాం అనే చెప్పుకుంటూ వచ్చేవాడు. మొన్న వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చిన తర్వాత కూడా అతను ఎప్పుడు కూడా గొడవలకు కానీ ఇంకోటి కానీ పోకుండా జాగ్రత్తగా ఉంటూ ఎవరం గొడవలు వద్దు ప్రశాంతంగా ఉందామని చెప్పుకుంటూ వచ్చేవాడు.